చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఓ ప్రైవేటు స్కూల్లో హిందూ విద్యార్థులకు కల్మా సూరా ఫతేహా చదవాలంటూ ఇచ్చిన హోంవర్క్ పై తీవ్ర వివాదం నెలకొంది. బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించగా సదరు టీచర్ను తొలగించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం కల్మా సురా ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సక్సెస్ స్కూల్ అనేటటువంటి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారి యొక్క స్కూల్లో ఒక ముస్లిం టీచర్ హిందూ పిల్లలకు కల్మా చదివి రాయాలి, కల్మా చదవాలి అని చెప్పేసి బుక్లలో రాసి వారి ఇంటికి పంపించారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక ఏదైతే స్కూలు రూల్స్ కానీ దీనికి ఉల్లంఘన అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఏ విద్యార్థులైతే ఇది ఈ విధంగా చేయమని చెప్తున్నారు, ఇది మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుందని హైదరాబాద్ లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. దీన్ని హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు ఉద్యోగ ప్రయత్నం చేసిందో ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి, ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరోవైపు స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థి కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఏమీ తెలియని చిన్నారులపై మతపరమైన అంశాలను రుద్దడం దుర్మార్గమని సదరు విద్యార్థి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తా, ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్ గా ఇంపోజ్ చేసినట్టే కదా, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టే కదా. నేను ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రియలీ మీంట్ ఫర్ గివింగ్ ఎడ్యుకేషన్, గివింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఇవ్వండి. నేను అది ఒక్కటే చెప్తా. ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు లిటరల్లీ ఇంపాక్ట్ అవుతారు. దాని గురించే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, ఎందుకు ఇట్లా రాసినారు అని. అది ఒక పాయింట్ లో డెఫినెట్ గా అది ఇంపాక్ట్ అవుతాయి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇన్స్టిట్యూషన్స్ ప్లీజ్ behave as an institution, behave as a mature institutions. One last thing, I really wanted to thankful to the school management who has suspended the faculty, and ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వదు అనేదే మై ఇంటెన్షన్. ఎవరి పిల్లలకి ఇది ఫోర్స్ఫుల్ గా రిపీట్ అవ్వదు అనేదే నా మెయిన్ ఎజెండా అండ్ మెయిన్ ఇంటెన్షన్. డైరీలో కల్మా చదవడం, రాయడం ఘటనపై పాఠశాల ఆవరణలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మత మార్పిడికి ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై నిరసనకు దిగిన ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇప్పటి వరకు ఏదైనా పేరెంట్స్ సైడ్ నుంచి దేర్ హెస్ నాట్ బీన్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్. ఏదైనా బయట వాళ్ళు ఏదైనా ఉంటే విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, వారు ఏదైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ పేరెంట్స్ సైడ్ నుంచి ఒక కూడా కంప్లైంట్ మన దగ్గర రాలేదు. వారు క్లియర్గా రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.
స్కూల్ మేనేజ్మెంట్కి తర్వాత మన పోలీస్కి కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ ఆ స్కూల్ టీచర్ పైన ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వారు సాటిస్ఫైడ్ ఉన్నారు. వారు ఫస్ట్గా డైరెక్ట్గా స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర అప్రోచ్ అయ్యారు. తర్వాత మనకి పోలీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారు క్లియర్గా పోలీస్కి కూడా సేమ్ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. మనం కూడా అదే స్కూల్ మేనేజ్మెంట్ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రాపర్గా ఇది యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా వారు ఆన్ ద స్పాట్ ఓన్లీ ఆ టర్మినేషన్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ఎండి ఆఫ్ ది సక్సెస్ స్కూల్ అయినా కూడా ప్రాపర్గా మీడియాలో కూడా స్టేట్మెంట్ ప్రాపర్గా క్లియర్గా ఇచ్చారు. సో దాంట్లో కూడా ఇది ఫస్ట్ టైం మాత్రం మిస్టేక్ చేయడం జరిగింది. మాత్రం ఇది ప్రాపర్గా వైలేషన్ కూడా ఉంది. ఆ ప్రకారంగా ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ప్రైమా ఫేసి మాత్రమే ఈ ఫస్ట్ టైం మాత్రమే వెనస్డే రోజు హోంవర్క్లో ఈ స్టూడెంట్ పైన రాయడం జరిగింది. పేరెంట్స్ కూడా అదే సేమ్ చెప్తున్నారు. ఇంకా కూడా ఏదైనా ఫర్దర్ ఎవిడెన్సెస్ వస్తే డెఫినెట్గా పోలీస్ సైడ్ నుంచి కూడా యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దెర్ విల్ బి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అండ్ విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ థింగ్స్. ఘటనపై స్పందించిన స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉబేద్ పటేల్ వివరణ ఇచ్చారు. స్కూల్లో సుమారు 400 మంది ముస్లిం, 50 మంది హిందూ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఏ ఒక్క మతానికి సంబంధించిన బోధనలు స్కూల్లో ఎప్పుడు నిర్వహించమని స్పష్టం చేశారు. టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే సంబంధిత టీచర్ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అయిందంటే మాకు ఫస్ట్ టైం తెలిసింది. వచ్చి చూశాను. దాని పరిష్కారం ఏముందంటే టీచర్ని అప్పుడే టర్మినేట్ చేశారు మా వాళ్ళు. చూసి మళ్ళా పేరెంట్ వచ్చారు. పేరెంట్ వచ్చి సరే సార్ టీచర్ని తీయకండి, ఏదో బై మిస్టేక్ గా అయిపోయిందని పేరెంట్ కూడా లెటర్ రాసి ఇచ్చి వెళ్ళారు. అటువంటి మా దగ్గర ఏ విభేదాలు ఉన్నాయి, ముస్లిం హిందూ అనే విభేదాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కూడా మా దగ్గర ఇప్పుడు కూడా చేయొద్దు, ఇట్లాంటి చేయరు, ఇప్పుడు కూడా చేయరు. మేము దానికి ప్రోత్సహించాం కూడా. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చాలా మంది చేస్తున్నారు. ఏంటంటే చాలా ఇవాళ రేపు స్కూల్స్ పక్కన అక్కడెక్కడ చాలా అయిపోయింది. కాంపిటీషన్ లో ఇవన్నీ చేపిస్తున్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది.